నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమేశ్వరుడు సర్వాంతర్యామి అని, అంతా శివమయమని, నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు అని ఆ కైలాసపతిని కీర్తిస్తారు, కీర్తన చేస్తారు. పంచభూతాత్మజుడు కదా. ఆ పరమశివుడు ఎక్కడ కొలువు తీరడానికైనా పరమానంద భరితుడవుతాడు. అందుకే ఆ శివయ్య అరణ్య సీమల్లో, నదీ తీరాల్లో, పర్వత ప్రాంతాలలో, గుహాంతర్భాగాలలో ఇలా అన్ని చోట్ల వసిస్తాడు. చిక్కటి అటవీ ప్రాంతాన నెలకొని అడవి శంకరలింగగా పూజలందుకొని మైదాన ప్రాంతానికి తరలివచ్చిన పరమేశ్వరుని విలక్షణ ఆలయమిది. ఆ ఆలయమే కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర పట్టణాన శ్రీ శంకరలింగ దానేశ్వరీ మాత దేవస్థానం. ఆ అడవి శంకరలింగ మహాదేవుణ్ణి, పట్టణ ప్రాంతాన దర్శనమిస్తున్న శంకరలింగ పరమేశ్వరుణ్ణి నేటి తీర్థయాత్రలో చూచి తరిద్దాం. త్రిపుండ్రాల త్రినేత్రుడు, ముజ్జగాలకు లయపతి అయిన పరమశివుడు ఈ విజయపుర క్షేత్రాన రెండు విభిన్న లింగ రూపాలలో భాసిల్లుతున్నాడు. పరమేశ్వరుడు, ప్రకృతేశ్వరుడు అన్న పదానికి తగ్గట్టుగా బీజాపూర్ అటవీ ప్రాంతంలో నెలకొని ఉన్నాడు. అందుకే ఆ శివ మహాదేవుడు అడవి శంకర మహాలింగేశ్వరునిగా పేరు పొందాడు. గర్భాలయంలో శంకర లింగాకారం నల్లని శిలాకృతిలో ఒక నిండైన పానవట్టంపై కొలువుతీరి ఉంటుంది. నాగేంద్రహారాయ త్రిలోచనాయ అని కీర్తించిన విధంగా ఈ అడవి శంకర లింగేశ్వరునికి ఒక నాగరాజు తన పడగను విప్పి నీడను పడుతున్నాడు. ఎర్రటి పూలు, చేమంతులతో పాటు శివునికి ఇష్టమైన రుద్రాక్షలు కూడా అలంకృతమై భాసిల్లుతున్నాయి. లింగరూపునిగానే కాక సశరీరుడిగా విగ్రహ రూపాన కూడా అడవి శివయ్య నెలకొని ఉన్నాడు. ఈ శంకర మహాదేవుని చెంత అన్నపూర్ణాదేవి స్థానక భంగిమలో దర్శనమిస్తుంది. ఆకలిగొన్న వారికి కడుపు నిండుగా అన్నప్రసాదాన్ని అనుగ్రహించే మాత అన్నపూర్ణేశ్వరి. ఆది లయకారుడైన పరమశివునికి కూడా భిక్ష ప్రసాదించిన మహిమాన్విత పార్వతీ పరమేశ్వరుల తనయుడు, సకల గణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడు కూడా ఇదే ఆలయ ఆవరణలో ఉన్నాడు. ఇక్కడ అభిషేకాది నిత్యార్చనలు సాగుతున్నా ఈ ఆలయం అటవీ ప్రాంతాన ఉండుట చేత భక్తులకు ఎంతో ప్రయాస కలిగిస్తోంది. తన భక్తులకు ఈ ప్రయాస తగ్గించాలని శివుని ఆకాంక్షయేమో ఇదే ఆలయం ఆధునిక సొబగులతో విజయపుర పట్టణ మధ్యమున నెలకొంది. తమకు సమీపానని తమ ఇష్టదైవం శంకర భగవానుడు నెలకొన్నాడని ఎంతో సంతసిస్తారు శివభక్తులు. అడవి మధ్యలోకి వెళ్లే ప్రయాస తగ్గించినందుకు ఆ శివునికి ప్రణతులు అర్పిస్తారు. విజయపుర పట్టణంలోని ఈ శంకరలింగ మహాదేవుని ఆలయం చక్కటి వాతావరణంతో అలరారుతోంది. ఈ ఆలయ గర్భాలయంలో గోధూళి వర్ణంలో శివలింగం మెరిసిపోతూ గుండ్రటి పానవట్టంపై అమరి ఉంటుంది. వ్రేలాడే దీపపు కాంతులలో తేనె రంగులోని శంకరలింగ మహాదేవుడు తళుకులీనుతూ భక్తజన హృదయ మందారం వలె వెలుగులీనుతుంటాడు. తమకు దూరంగా ఉన్న అడవి శంకరయ్య మూలదైవమైతే తమ ఆవాసాలకు సమీపంలో కొలువైన ఈ శంకరయ్య తమ కోసం తరలివచ్చిన ఇష్టదైవంగా భక్తులు సంభావిస్తారు. శివునికి ఇష్టమైన బిల్వపత్రాలతో పాటు జిల్లేడు చెట్లకు కాసే అర్కపుష్పాలతో, రుద్రాక్షలతో అలంకరిస్తారు. ఆ శంకర భగవానునికి జరిగే సకల పూజా విధులను భక్తిపూర్వకంగా చూసి తరిస్తారు భక్తులు. శివునికి ఇష్టమైన సేవకుడు నంది నల్లని శిలారూపాన తన స్వామికి ఎదురుగానే కొలువై ఉంటాడు. శివుని ఆరాధనలో కన్నడిగులు వీరశైవులనిపించుకున్నారు. అందుకేనేమో కర్ణాటకలో అనేక ప్రాంతాలలో అనేకానేక నామధేయాలతో పరమశివుడు నెలకొని ఉన్నాడు. నీలకంఠేశ్వరునిగా, గవి గంగాధరుడిగా, యోగనందీశ్వరుడిగా, మృడేశ్వరునిగా, హృచ్చేశ్వరునిగా దర్శనమిస్తూ భక్తులను కటాక్షిస్తున్నాడు. ఒకనాటి చారిత్రాత్మక పట్టణమై వెలుగొందిన బీజాపూర్ నేటి విజయపుర క్షేత్రంలో అడవి శంకరలింగ మహాదేవునిగా, దానేశ్వరీమాత సమేతంగా శంకరలింగ మహాదేవునిగా రెండు విభిన్న దేవాలయాలలో కొలువయ్యాడు. శోభాయమానంగా వెలుగొందే ఆ ఆలయాల ప్రాంగణ విశేషాలను చూద్దాం పదండి. దాదాపు 100-110 సంవత్సరాల క్రితం నిర్మితమైన రెండు విభిన్న ఆలయాలలో బీజాపూర్ అడవి శంకర మహాదేవు లింగేశ్వరుడు విరాజిల్లుతున్నాడు. కర్ణాటక రాష్ట్రంలో పరమశివునికి, శివుని సేవకుడు, వాహనమైన నందీశ్వరునికి ఎంతో విశిష్టత ఉంది. కర్ణాటక అంతటా ఎన్నో శైవక్షేత్రాలు, నందీశ్వరుని ఆలయాలున్నాయి. శైవానికి, అందున వీరశైవానికి ఈ కన్నడ నేల పెద్దపీట వేసింది.
ఇక్కడ ఏలిన రాజులు రాజసంస్థానాలు శైవాన్ని శైవక్షేత్రాలను ఎంతగానో అభివృద్ధి చేశాయి. కర్ణాటక రాష్ట్రానికి ప్రముఖమైనదిగా చరిత్రాత్మక కట్టడాలు గల పర్యాటక పట్టణంగా బీజాపూర్ విఖ్యాతమైంది. చాళుక్యులు, బహమనీ సుల్తానుల వంటి ఇస్లాం పాలకులు, నాటి నైజాం పాలకుల ఏలుబడిలోని పట్టణంగా బీజాపూర్కి ఎంతో చరిత్ర ఉంది. అయితే ఈ బీజాపూర్ను నేడు అధికారికంగా విజయపురగా వ్యవహరిస్తున్నారు. ఎన్నో చారిత్రక వారసత్వ కట్టడాలకు ఈ పట్టణం పెట్టింది పేరు. చాళుక్యుల కట్టడాలతో, ఆదిల్ షా నిర్మించిన కోట వంటి నిర్మాణాలతో ఇది చారిత్రక నగరిగా, పర్యాటక స్థలిగా విఖ్యాతిగాంచింది. గోల్ గుంబజ్, ఇబ్రహీం రౌజా మహమ్మద్ షా టూమ్, బారా కమాన్, మాలిక్ మైదాన్, ఉప్లి బుర్జు, అస్రమహల్, గగన్ మహల్, జోడ్ గుంబజ్ ఇటువంటి ఎన్నో కట్టడాలతో విజయపుర పట్టణమంతా ఎన్నో చారిత్రక కట్టడాలమయంగా ఉంది. ఇటువంటి ఎన్నో చారిత్రక అంశాలకు తీసిపోనంతగా ఈ అటవీ శంకరలింగేశ్వరుని గుడి కూడా విరాజిల్లుతోంది. శతాబ్దం కాలం నాటి ఆధ్యాత్మిక చారిత్రక దేవస్థానంగా అడవీ శంకరుని ఆలయం నెలకొని ఉంది. శంకర దానేశ్వరీదేవిల దర్శనం కోసం వచ్చే వారితో, వినోద పర్యాటకులై ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిద్దామని వచ్చే వారితో ఈ విజయపుర కళకళలాడుతూ ఉంటుంది. ఎంతో సువిశాలమైన ఆవరణలో ఈ అడవీ శంకరలింగేశ్వర స్వామి ఆలయలోగిలి విలసిల్లుతోంది. ఎరుపు, ఇసుక రంగు గ్రానైట్ రాయితో ముఖమంటపం నిర్మితమై ఉంటుంది. ఆ ముఖమంటప ప్రాకారంలో ఉన్న చిరుమందిరాలలో నల్లని శివలింగాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అదేవిధంగా విజయపుర పట్టణంలో నెలకొన్న శంకరలింగ మహాదేవుని ఆలయ ప్రాంగణం కూడా వివిధ శైవ ప్రతీకలతో, అనేక శిల్పాల పొందికతో గోపురాలుగా అలరారుతున్నాయి. ప్రధానాలయ ప్రాకారాలపై బసవేశ్వరుడు, ఆది దంపతులుగా శివపార్వతులు శిల్పాలై అలంకృతమై ఉన్నారు. వీరభద్రస్వామి, దానేశ్వరి ఉపాలయ గోపురంపై పలు శిల్పాలు భక్తుల దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇలా శంకరలింగయ్యను చూసేందుకు వచ్చిన భక్తులకు మరింత మంది దేవుళ్ల దర్శన భాగ్యాన్ని వసంగేలా అనేక ఉపమందిరాలతో శంకరలింగ దానేశ్వరీ మాత దేవాలయం అలరారుతోంది. హే చంద్రచూడ మదనాంతక శూలపాణి స్థానక్ష గిరీశ గిరిజేశ మహేశ శంభో. గిరీశుడైన పరమశివుడు గిరిజనే వివాహమాడాడు. గిరిపుత్రి, హిమజ, పర్వతపుత్రి అని ఏ పేరుతో పిలిచినా పలికేది పార్వతీదేవియే. ఆమె తపమాచరించి మరీ ఈ భవుణ్ణి తన విభునిగా పొంది ఆపై శివుని అర్ధ శరీరాన్నే వరంగా పొందింది. మరి ఆ తల్లి ఈ శంకరలింగ మహాదేవుని చెంత దానేశ్వరీ మాతగా ఒక ఉపమందిరంలో భక్తులకు దర్శనమిస్తోంది. హిందూ పురాణాలన్నీ శివపార్వతులను ఆది దంపతులు అని కొనియాడింది. ఎక్కడున్నా తన సతి సహితంగా ఉంటాడు కాబట్టే సాంబశివ అని భక్తజనం నోరారా పిలుచుకుంటారు. తన అర్ధ శరీరాన్ని తన దేవేరికి ఇచ్చి అర్ధనారీశ్వర రూపం దాల్చాడు కావునని పార్వతీ పరమేశ్వరుడు అని ఆ శివుడు పొగిడించుకుంటున్నాడు. ఆ శంకరుని లింగాకారాన్ని దర్శించుకుని అర్చించుకున్న భక్తులు ఇదే ఆవరణలో స్థానక భంగిమలో ప్రతిష్ఠితురాలైన శివపత్ని పార్వతీదేవి అవతారికగా శ్రీ దానేశ్వరీదేవిని చూసి పరవశులవుతారు. ఆ ఉపమందిరాన పార్వతీ మాతయే దానేశ్వరీ మాతగా ఆకుపచ్చని చీరను ధరించి కనకాంబరాలు, చేమంతుల అలంకారంలో భక్తజన మందారమై అలరారుతోంది. ముక్కుకు ముక్కెర, కెంపు పొదిగిన పతకం ధరించి అమ్మవారు పరమ సౌందర్యాధిదేవతగా దర్శనమిస్తుంది. దానేశ్వరీమాత ప్రీత్యర్థం పలు పూజాదికాలను భక్తులు నిర్వహిస్తారు. అమ్మవారి కృపను కొంగున కట్టుకుని వెళతారు. ఒక తీర్థయాత్రకు వెళితే గర్భాలయంలో ప్రధాన దేవుని దర్శనం, ఆ దేవునితో పాటు పలు దేవతా పరివారాల దర్శనం కూడా లభించటమంటే అంతకు మించిన అదృష్టం లేదని భక్తులు సంతసిస్తారు. విజయపుర శివశంకర దానేశ్వరీ మాత దేవస్థానం పలు ఉపాలయాల సమాహారం. ఇక్కడకు వచ్చిన వారు వీరభద్రుడు, ఆంజనేయ స్వామి, బసవేశ్వరుడు, దత్తాత్రేయ స్వామి తదితర దేవదేవుళ్ల ఉపాలయాలను కూడా దర్శించి తన్మయ భరితులవుతారు. గర్భాలయంలో శంకరలింగ భగవానుణ్ణి దర్శించి పూజించి ధన్యత నొందిన భక్తులు ఇదే ఆలయ ఆవరణలో భాసిల్లుతున్న ఉపమందిరాలలో కొలువైన దేవుళ్లను కూడా దర్శించుకునేందుకు ముందుకు కదులుతారు. ఇదే ఆలయంలో మరో ఉపమందిరంలో ముఖాకృతితో శిల్పీకరించిన సోమనాథ శివలింగం భక్తుల దర్శనార్థం ప్రతిష్ఠితమై ఉంటుంది. అపురూపమైన ఆ శివలింగానికి కూడా తీర్థయాత్రికులు ప్రణతులు అర్పించుకుంటారు, పూజాధికాలతో అర్చించుకుంటారు. మరో మందిరంలో శివుని జటాజూటం నుండి ఉద్భవించిన శివానుచరుడు వీరభద్రుడు కొలువై ఉంటాడు. శివదోషకులను తగు విధంగా శిక్షించే శివ సైనికుడు వీరభద్రుడు.
శివుని అవమానించి శివుని అర్థాంగి సతీదేవి ఆత్మాహుతికి కారణమైన దక్ష ప్రజాపతిని దునుమాడి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన వీరభద్రస్వామి ఇదే ఆలయ ఉపమందిరంలో కొలువై ఉన్నాడు. నల్లని ఏకశిలామూర్తిగా ఆ శివానుచర వీరభద్రుడు భక్తుల కైమోట్లను స్వీకరిస్తుంటాడు, శివభక్తులను అనుగ్రహిస్తుంటాడు. రుద్రాంశ సంభూతుడు అనిపించుకున్న రామసేవకుడు ఆంజనేయ స్వామి కూడా ఈ విజయపుర శివాలయాన దర్శనమిస్తున్నాడు. ఏకశిలామూర్తిగా అభయముద్రతో అభయాంజనేయునిగా భక్తజనుల కొలుపులందుకుంటున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్త్యాంశ సంభూతునిగా అవతరించిన దత్తాత్రేయ స్వామి కూడా శంకరలింగ మహాదేవుని చెంత ఉపాలయ దేవునిగా కొలువై ఉన్నాడు. నల్లని ఏకశిలామూర్తిగా ఆ దత్తాత్రేయ స్వామి భక్తుల అర్చనాది కైంకర్యాలను స్వీకరిస్తున్నాడు. త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని ప్రార్థిస్తూ 3 దళాల బిల్వాన్ని సమర్పిస్తే చాలు 3 జన్మల పాపాన్ని ఆ ఒక్క పత్ర సమర్పణతో నశింపచేస్తాడు. అంతటి భోళా శంకరుడు లింగరూపుడై ఈ ఆలయాన సుప్రతిష్ఠుడై ఉన్నాడు. ఆ భోళా శంకరుడు మనకు నిత్యం అభయాన్ని ఇస్తుంటాడని ఆశిద్దాం. దానేశ్వర్యయు కొలువైన ఆ భవుని భార్య జగదంబికల జగమంతటినీ కాచి కాపాడుతూ ఉండాలని కోరుకుందాం. Thank you.